హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ అయిన పెరుగన్నం ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను ఒకరికి సరిపోయే అన్నం తీసుకున్నాను. అందులో రుచికి సరిపడ ఉప్పు, 1 కప్పు పెరుగు వేసుకొని ఇది అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఇది అంతా బాగా కలిసేలా కలపాలి. ఈ విధంగా కలిపితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగన్నంలో వేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెరుగన్నం రెడీ అయింది. ఈ పెరుగన్నం పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్లోకి రెడీ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.